నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జనరల్ కౌన్సిల్ సమావేశం. దక్షిణాది అభివృద్ధికి బ్లూ ప్రింట్ సమర్పించిన సీఎం చంద్రబాబు. డిఎస్సి నిర్వహణలో అక్రమాలు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయన్న జగన్. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ రెండు ఒకే అధికారి చేతిలో పెట్టారని విమర్శ. అర్హత ఉన్న ఏ ఒక్క పేద విద్యార్థి కూడా తల్లికి వందనం పథకానికి దూరం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలి. శాసనసభలో ప్రభుత్వాన్ని కోరిన కాకాడోల ఎమ్మెల్యే పంతో నానాజీ. పాఠశాలలో కనీస భద్రతా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల బాధ్యతను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విస్మరించారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ఫైర్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి సంబంధించిన ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ ను ఆవిష్కరించారు. సహకారం, సమన్వయంతోనే దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా పురోగమించగలమని ఆయన ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానిస్తూ కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను కలుపుతూ సమగ్ర రవాణా వ్యవస్థ, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్ అవసరమని సూచించారు. రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో స్పష్టమైన అక్రమాలు, అవకతవకలు జరిగిన ఆధారాలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సిబిఐ విచారణకు ఒప్పుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. డిఎస్సి నియామక చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టారని జగన్ విమర్శించారు. స్వయంగా మంత్రి నారా లోకేష్ సభలో ఈ విషయాన్ని అంగీకరించారని, ఇలా రెండు ఒకే వ్యక్తికి అప్పగించడమే లీకేజీలకు, డిఎస్సి స్కామ్ కు బీజం వేసిందని ఆరోపించారు. దీనిపై పారదర్శకత కోసం సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని అన్నారు. గతంలో తమ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పై తప్పుడు ఆరోపణలు చేస్తూ అసలు డిఎస్సి సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్చర్యం లేదు చంద్రబాబు నాయుడు ఆరోపణలు నిజంగా చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి. ఇంకోటి అంటాడు, కొంతమంది ఎవాల్యుయేటర్స్ 7th పాయింట్, కొంతమంది ఎవాల్యుయేటర్స్ సెల్ ఫోన్లో మాట్లాడారంట. ఎవాల్యుయేటర్స్ సెల్ ఫోన్లో మాట్లాడారంట, ఇవి సీసీ కెమెరాల్లో కనిపించాయంట. అసలు నేను అడుగుతాను, అసలు బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నాయుడు నీకు అని చెప్పి అడుగుతాను. అసలు పేపర్ ఎవరిది అనేది ఎవరికి తెలియదు. బార్ కోడ్ ఉంటుంది, అసలు క్యాండిడేట్ పేరు కూడా ఉండదు. ఎవడి పేపర్ ఎవరు కరెక్ట్ చేస్తున్నారు అని. మరి ఏం మాట్లాడుతున్నాడు ఈ మనిషి? పైగా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మళ్ళీ అలా ఫోన్లలో మాట్లాడిన వారిని విచారించారు కదా. మళ్ళీ అడుగుతాను, అది కూడా ఫోన్లో మాట్లాడినానంటాను కదా, సీసీ కెమెరాలో కనిపించినాయి కాబట్టి నువ్వు అడుగుతావు. నువ్వు మరి వాళ్ళని విచారించినారు కదా, ఏం దొరికింది? వాళ్ళు ఏమైనా చెప్పినారా? అసలు బార్ కోడ్ ఉంటుంది, అసలు ఎవడు పేపర్ ఎవడిదో ఎవడికి తెలియదు.
పైగా సీసీ కెమెరాలు. నీకు వక్రీకరణకైనా హద్దు పొద్దు అనేది ఎక్కడైనా ఉండాలి. నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణ చేస్తావు, ఆ డిఎస్సి రెండు సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. మేము రెడీ అంటాను, నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం, నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి చేశాను. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పటి డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన కొన్ని అప్పటికి ఇప్పటికీ మధ్య తేడాలు చెప్పిన. తేడాలేంటి? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ పరీక్షే రాయకుండా నువ్వు టీచర్ ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? జీవోలు ఇచ్చింది సాక్షాత్తు ఎడ్యుకేషన్ మంత్రి అనే వ్యక్తి సంతకాలు లేకోకుండా, ఎడ్యుకేషన్ మంత్రి కాంకరెన్స్ లేకుండా జీవోలు ఇవ్వగలుగుతారా? అంటే డైరెక్ట్గా జీవోలు నువ్వే ఇచ్చి వ్యవస్థను ఫెసిలిటేట్ చేసి 372 మందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ జీవోలను రద్దు చేసినాం. గేట్లు ఎత్తినాం, 372 మందిని నింపినాం, మళ్ళీ గేట్లు మూసేసినాం. ఇది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి కొడుకే ఎడ్యుకేషన్ మినిస్టర్. మరి ఇది బిగ్గెస్ట్ ఫ్లా. చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా డిఎస్సి పరీక్షే రాయాల్సిన అవసరం రాయకుండానే టీచర్ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి చరిత్రలో ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ఇది జరుగుతుంది. అప్పటికి ఇప్పటికీ తేడా. రెండో తేడా, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? వచ్చిన ఆ వ్యక్తికి నువ్వు ఎందుకు మెరిట్ లిస్ట్ మార్చినావు? మెరిట్ లిస్ట్లో తన పేరు ఫస్ట్ వచ్చి తర్వాత మెరిట్ లిస్ట్లో తన పేరు లేకుండా ఎందుకు చేసినావు? తన ఐడిని ఎందుకు బ్లాక్ చేసినావు? తన కాల్ లెటర్ ఎందుకు పంపలా? తనకు ఉద్యోగం ఎందుకు ఇవ్వాలా? అంటే లీక్ అయిందని క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అవుతా ఉన్న ఫ్యాక్ట్స్. బేరసారాలు జరిగినట్టుగా క్లియర్గా ఆడియో వీడియోలు కనిపిస్తా ఉన్నా కూడా. తల్లికి వందనం పథకం అమల్లో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక పరిపాలనాపరమైన సమస్యలను కాకరోలి ఎమ్మెల్యే పంతం నానాజీ శాసనసభ దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా చేపట్టిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో జరిగిన తీవ్ర తప్పిదాల వల్ల ఎంతో మంది పేద అర్హులైన కుటుంబాలు ఈ పథకానికి దూరమవుతున్నారని వివరించారు. సంబంధం లేని ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, 4 చక్రాల వాహనాలు ఉన్న వారికి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో చేర్చడం వల్ల నిజమైన లబ్ధిదారులకు నష్టపోతున్నారని తెలిపారు. కుటుంబ పరిస్థితులు కారణంగా తల్లిదండ్రులు వేరువేరుగా ఉంటున్నప్పుడు తండ్రి వద్ద లేదా అమ్మమ్మ, నానమ్మ వంటి సంరక్షణ వద్ద పెరిగే పిల్లలు కూడా ఆర్థిక సాయం అందడంలో ఇబ్బంది తలెత్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు సంబంధించి నిధులను వేరుగా వారి సంరక్షణ లేదా విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసేలా నిబంధనలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి తల్లికి వందనం గతంలో కుటుంబంలో ఒకరికే ఇచ్చేవారు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా ఉన్నారు. ఒక తల్లి ఒక పిల్లల్ని ఒకలాగా ఒక పిల్లల్ని ఒకలాగా చూడలేదు కాబట్టి చాలా మంచి నిర్ణయం తీసుకుని దానివల్ల వాళ్ళందరి యొక్క కొంతమంది అర్హతలు కూడా అందులో కూడా పొందలేకపోతా ఉన్నారు. అధ్యక్ష, వాళ్ళ యొక్క ఆవేదన మీ దృష్టికి తీసుకొద్దామని పెట్టడం జరుగుతుంది. కుటుంబ ప్రభుత్వం అధికారులు వచ్చిన దగ్గర నుంచి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకుంటారో అంతమందికి ఇస్తా ఉన్నాం. అయితే అధ్యక్ష, చాలా పారదర్శకంగా చేసి రాష్ట్రంలో ఈ పరిస్థితి తెచ్చిన సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, గత ప్రభుత్వం వాలంటీర్స్ హౌస్ హోల్డింగ్ మ్యాప్ల ప్రక్రియలో భాగంగా కుటుంబంతో పాటు సంబంధం లేని వ్యక్తుల్ని కొంతమందిని ఆ మ్యాపింగ్లోకి వచ్చేటట్టు చేయడం జరిగింది. అధ్యక్ష, అలా అందులో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు, కార్లు ఉన్నవాళ్ళు, అట్లాగా కరెంట్ బిల్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇలాంటి రకరకాల వ్యక్తులు
ఈ మ్యాపింగ్లోకి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఆ కారణం చేత అధ్యక్ష వాస్తవంగా 69 కూడా తల్లికి వందనం పథకాన్ని అందుకోలేకపోతున్నారు అధ్యక్ష. అదే కాకుండా కొన్ని కుటుంబాలు అనుకోని పరిస్థితుల్లో నేటి సామాజిక పరిస్థితుల్లో భార్యాభర్తలు కూడా కొంచెం దూరంగా ఉండడం వల్ల కొంతమంది పిల్లలు తండ్రి దగ్గర ఉంటున్నారు అధ్యక్ష, కొంతమంది తల్లి దగ్గర ఉంటున్నారు, కొంతమంది నాన్నమ్మ దగ్గర ఉంటున్నారు, కొంతమంది అమ్మమ్మ దగ్గర ఉంటున్నారు, లేకపోతే గార్డియన్ దగ్గర ఉంటున్నారు అధ్యక్ష. అయితే అటువంటి పిల్లలకి ఈ తల్లికి వందనం పట్టలేదు అధ్యక్ష. అలాంటి పిల్లలు బాధ్యత తీసుకున్న గార్డియన్ ఖాతాల్లో కానీ తల్లికి వందనం సొమ్ములు అయ్యి జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష ప్రస్తుతం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎదురవుతున్న లోపాలు సరిచేసే అవకాశం స్వర్ణగ్రామ స్వర్ణవార్డు స్థాయిలో జిల్లా కలెక్టర్ స్థాయిలో కానీ సంబంధిత అధికారులకి తెలియజేశారు అధ్యక్ష. ఈ సమస్య ఎస్డబ్ల్యూ డైరెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారి వద్ద కూడా దీన్ని సరిచేసే అవకాశం లేదని తెలియజేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష వాస్తవంగా అర్హత ఉంటే అలాంటి సాంకేతిక సమస్య వల్ల తండ్రికి వందనం అందనటువంటి లబ్ధిదారులకు ఈ పథకం కింద అందేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. దానికి స్థానికంగా ఏ కలెక్టర్ గారో నిర్ణయం తీసుకునేటట్టు చర్యలు తీసుకోవాలి. హౌస్ హోల్డింగ్ మ్యాప్లు సరిచేసి సవరణ చేయాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటున్నాం. సారూర్లో 10వ తరగతి విద్యార్థి అరుణ్ తేజ్ పాఠశాల ప్రహరీ కూలీ మృతి చెందడం ప్రభుత్వ నిర్లక్ష్య నిరసనమని, ఈ ఘటనతో మంత్రి నారా లోకేష్ చేతకనితనం మరోసారి బహిర్గతమైందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చదువుకోవడానికి పాఠశాలకు వచ్చిన విద్యార్థి మృతదేహంగా ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి రావడం అత్యంత బాధాకరమని, ఇందుకు బాధ్యులెవరో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక విద్యారంగంలో పేపర్ లీకులు, ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు చదువుకునే పాఠశాలలో కనీస భద్రతా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యతను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విస్మరించాలని మండిపడ్డారు. శ్రీ నారా లోకేష్ గారు మన పేపర్ లీకేజ్ గారు అన్నమాట. సో ఈయనని ఎందుకు ఇంత ఖచ్చితంగా ఒక ఫెయిల్డ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అని చెప్తున్నానంటే, నేను ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేయాల్సినటువంటి బాధ్యతలేంటి, ఆ రంగంలో అభివృద్ధి చేయడానికి, ఆ విద్యారంగాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆయన తీసుకోవాల్సినటువంటి ప్రణాళికలేంటి, ఆయన అండర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, అందులో చదువుకునే పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన వేసేటువంటి ప్రతి ఒక్క అడుగు కూడా ఉండాలి. కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి గారి అండర్లో గవర్నమెంట్ స్కూల్స్ ఎంత దారుణంగా ఉన్నాయో మొన్నటికి మొన్న ప్రాణాలు కోల్పోయిన ఒక బాలుడి సంఘటనతో, ఆ ఉదాహరణతో మళ్ళీ చర్చనీయాంశమైంది. మనందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విద్యారంగంలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి, ఎన్ని పేపర్ లీకులు జరుగుతున్నాయి, ఎంత అన్యాయం జరుగుతోంది. గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి పిల్లలు హాస్పిటల్స్ పాలయ్యారు, కొంతమంది అయితే ప్రాణాలు కోల్పోయారు. అలాగే విద్యారంగం ఎంత నిర్వీర్యం అయిపోయింది, ఇవన్నీ కూడా మనకు తెలుసు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ మొన్న జరిగినటువంటి ఘటన నిజంగా బాధాకరము. మన్యం జిల్లా సాలూరులో 10వ తరగతి చదివేటువంటి విద్యార్థి, ఆ విద్యార్థి పేరు అరుణ్ తేజ. ఆ అబ్బాయి చదువుకుంటుండగా ఆ అబ్బాయి పైన గోడ కూలిపోయి ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. చదువుకోవడానికి స్కూల్కి వచ్చాడు, ఇంటికి మాత్రం ఆ అబ్బాయి మృతదేహం వెళ్ళింది. దీనికి కారకులు ఎవరు? అసలు పిల్లలు చదువుకునే చోట కనీస సదుపాయాలు ఉండవా? కనీస జాగ్రత్తలు తీసుకోరా? ఇది అక్కడ ఉండేటువంటి అధికారుల నిర్లక్ష్యం కాదా? ఆ అబ్బాయి తల్లిదండ్రులకి ఎవరు సమాధానం చెప్తారు? 10వ తరగతి చదివేటువంటి అబ్బాయి, బోల్డంత భవిష్యత్తు ఉన్నటువంటి అబ్బాయి, కేవలం నిర్లక్ష్యం వల్ల, కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆ అబ్బాయి విగత జీవిగా ఆ తల్లిదండ్రుల దగ్గరికి చేరాల్సిన పరిస్థితి వచ్చిందే. దానికి కారణం మీరు కారా? అందుకే చెప్తున్నా నేను, నారా లోకేష్ గారు, పేపర్ లీకేజ్ నారా లోకేష్ గారు, మీరొక ఫెయిల్డ్ విద్యాశాఖ మంత్రి, మీరొక ఫెయిల్డ్ మంత్రి. మీరు చాలా డబ్బాలు కొట్టుకోవచ్చు, మీ పేపర్లలో చాలా గొప్పలు చెప్పించుకోవచ్చు మీ మీడియాలో, కానీ నిజం ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. అందరూ ఈ రోజున కంపేర్ చేస్తున్నారు, అందరూ ఈరోజు కంపారిజన్ స్టార్ట్ చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలలో నిజంగా రత్నం లాంటి పథకం నాడు నేడు. గవర్నమెంట్ స్కూల్స్ యొక్క చరిత్రని తిరగరాసినటువంటి పథకం నాడు నేడు. ఆ పథకం కింద ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలాగా ఆ స్కూల్స్ రూపురేఖలు మార్చారు.
అందులో చదువుకునేటువంటి పిల్లలు తీసుకునేటువంటి ఆహారం దగ్గర నుంచి ఎంతలా శ్రద్ధ పెట్టారు. వాళ్ళకి ప్రతిరోజు రాగిజావ ఇవ్వడం కానీ, ప్రతిరోజు వాళ్ళకి పోషకమైనటువంటి ఆహారం ఇవ్వడం గురించి కానీ, ఒక ఎగ్ ఇవ్వడం గురించి కానీ, ప్రతిరోజు పల్లీ చిక్కీ ఇవ్వడం కానీ, ఇలా చదువుకునే పిల్లలకి ఎక్కడ కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉండకూడదు, వాళ్ళు హెల్తీగా ఉండాలనేటువంటి వాళ్ళు తీసుకునే ఆహారం దగ్గర నుంచి శ్రద్ధ పెట్టి టోఫెల్ ఇంట్రడ్యూస్ చేసి, ట్యాబ్లు ఇచ్చి, డిజిటల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి, వాళ్ళ స్కూల్స్ని రూపురేఖల్ని మార్చేసి, మొత్తం వాళ్ళకి చదువుకోవడానికి కావాల్సినటువంటి ఒక ఎన్వైరన్మెంట్ని అక్కడ క్రియేట్ చేసి, అంతలాగా ఆయన విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తే ఈ రోజున మీరేం చేస్తున్నారండి? సరిగ్గా స్కూల్స్ని పట్టించుకోకుండా, ఆ స్కూల్స్ ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకోకుండా, దాన్ని బాగు చేయకుండా, గోడలు కూడి పిల్లలు చనిపోతే ఆ తల్లిదండ్రులకి కడుపుకోతను మిగులుస్తున్న ఘనత ఇప్పటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మూటగట్టుకుంటున్నారు. అండ్ చాలా ప్రౌడ్గా చెప్తాము, గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్కి రికమెండేషన్లు చేయించుకున్న ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కింది. ఎస్, ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్స్లో మాకు అడ్మిషన్ కావాలి, రికమెండ్ చేయండి అంటూ తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. కానీ జగనన్న చేసినటువంటి మార్పుల వల్ల, జగనన్న హయంలో ఇంక్లూడింగ్ టీచర్స్ దగ్గర నుంచి వాళ్ళు బోధించేటువంటి విధానం వల్ల ఎంత ఇప్పుడు కాసేపు ప్రకటనలు.